హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఫిల్ వర్సెస్ ఆటోఫిల్ ఈ 2 ఆప్షన్స్ గురించి నేర్చుకుందాము. డైరెక్ట్‌గా మనం హోమ్ ట్యాబ్‌లో ఇక్కడ ఎడిటింగ్ దగ్గర ఫిల్ అనే ఆప్షన్ చూడొచ్చు. సో, ఇక్కడ నేను సెల్ M4లో నంబర్ 1 అని ఎంటర్ చేశాను. సిరీస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. నాకు కాలమ్‌లో డేటా కావాలి. స్టాప్ వాల్యూ 10. ఓకే ప్రెస్ చేశాను. చూసారా? సిరీస్ అనేది ఆటోమేటిక్‌గా ఎంటర్ అయిపోయింది డేటా. ఇప్పుడు నేను ఆటోఫిల్ యూజ్ చేసి డేటాని ఎంటర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. 1 ఎంటర్ చేశాను. ఇప్పుడు సిరీస్‌లోకెళ్ళి ఆటోఫిల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే ఇవన్నీ గ్రే అవుట్ అయిపోయాయి. సో, ఓకే ప్రెస్ చేసినట్టయితే ఏమీ జరగదనమాట. సో, ఆటోఫిల్ అనే ఆప్షన్ ఎలా యూజ్ చేసుకోవాలంటే మనం మినిమమ్ 2 నంబర్స్‌ని ఎంటర్ చేసుకోవాలి. 2 నంబర్స్ ఎంటర్ చేసుకున్నట్లయితే సిరీస్ అనేది రికగ్నైజ్ చేసుకుంటది బ్యాక్ ఎండ్‌లో. ఇప్పుడు మనకి డేటా ఎంతవరకు కావాలో ఆ సెల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఫిల్ అనే ఆప్షన్‌లోకెళ్ళి సిరీస్ ఆటో ఫిల్ అని క్లిక్ చేసినట్టు ఇక్కడ మనం స్టెప్ వాల్యూ, స్టాప్ వాల్యూ ఏమి ఎంటర్ చేయవసరం లేదనమాట. ఇవన్నీ గ్రే అవుట్ అయిపోయాయి. ఓకే ప్రెస్ చేసినట్లయితే చూసారా ఆటోమేటిక్‌గా 1-10 నంబర్స్ అనేవి ఎంటర్ అయ్యాయి. అలాగే డేట్స్‌ని కూడా ఎంటర్ చేసుకోవచ్చనమాట. సపోజ్ 1/1/23 1-23 2 డేట్స్ ఎంటర్ చేశాను. ఇక్కడ వరకు నాకు డేటా కావాలి. సెలెక్ట్ చేసుకున్నాను. సిరీస్ ఆటోఫిల్ ఓకే. చూసారా ఆటోమేటిక్‌గా డేట్స్ వచ్చేసాయి. సో, ఇక్కడ ఫిల్ హ్యాండిల్ ఆప్షన్ ఉంది కదా! ఇది ఆటోఫిల్ ఆప్షన్ ద్వారానే పనిచేస్తదనమాట. చూడండి నేను ఇక్కడ 1 ఎంటర్ చేస్తున్నాను. కిందకి డ్రాగ్ చేస్తే 1 వస్తది. ఎందుకంటే ఇది ఆటోఫిల్ ఆప్షన్ ద్వారా పనిచేస్తది. కింద ప్లస్ సింబల్ వచ్చింది చూసారా? ఇక్కడ ఆటోఫిల్ ఆప్షన్స్ అని ఉంది. ఫిల్ సిరీస్ చూసారా? ఇవంతా ఆటోఫిల్ ఆప్షన్ ద్వారా పనిచేస్తదనమాట. అదే నేను 2 నంబర్స్ ఎంటర్ చేశాననుకోండి 1-2 ఈ 2 సెలెక్ట్ చేసుకొని కిందకి డ్రాగ్ చేస్తుంటే చూడండి ఆటోమేటిక్‌గా సిరీస్ అనేది ఎంటర్ చేస్తుంది. మౌస్‌లో ప్లస్ సింబల్ లాగా కనిపించేది ఆటోఫిల్ అనమాట. ఫిల్ కాదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ.